రైట్ ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన న్యూస్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా రైతుల తరపున బీఆర్ఎస్ గలమెత్తింది. రేవంత్ సర్కార్ రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసి నెలన్నర దాటినా ఇప్పటిదాకా డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా సుంకిడిలో జొన్న రైతుల పక్షాన బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. సుంకిడి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే అన్నదాతలపై రేవంత్ సర్కార్ కక్షగట్టిందని గులాబీ నేతలు మండిపడ్డారు. తక్షణమే జొన్నల డబ్బులను చెల్లించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల తరపున బీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఒకవైపు ధాన్యం కొనుగోలు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు జొన్నలని నెల క్రితమే ప్రభుత్వం కొనుగోలు చేసింది, కానీ డబ్బులను మాత్రం రైతులకు చెల్లించట్లేదు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జొన్న పంట రైతులు ఆందోళన బాట పెట్టారు. గత 45 రోజుల క్రితం జొన్న పంట ప్రభుత్వానికి అమ్మిన రైతులు జొన్న పంట అమ్మిన సంబంధించిన బకాయిలు డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులు కూడా ప్రభుత్వాన్ని పలుసార్లు వినతి పథకం సంబంధించడంతో అధికారులు కోరడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన బాట పట్టిన జొన్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. అసలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం 1,10,000 ఎకరాల్లో జొన్న పంటను పండించడం జరిగింది. అయితే 5.5 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల జొన్న పంట దిగుబడి వచ్చినట్టు అంచనా వేసిన అటవీ వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అంటే ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేయడం జరిగింది. గతంలో పంట చేతికి వచ్చే కంటే ముందే జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా జొన్న రైతు ఒక దశలో ఆందోళన చేసిన సమయంలో ప్రభుత్వము స్పందించి ఈ 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు జరిగింది. అయితే 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత జొన్న పంటను కొనుగోలు చేసిన మార్కెట్ వారం రోజుల లోపే ఈ జొన్న పంటకు సంబంధించిన డబ్బులను రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే వారం రోజులు కాదు, దాదాపు 45 రోజులు గడుచున్న జొన్న పంట రైతులకు మాత్రము తాము అమ్ముకున్న జొన్న పంటకు డబ్బులు మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా 16 కొనుగోలు కేంద్రాలలో 33,417 మంది రైతులు తమ పంటను విక్రయించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 1,178 కోట్ల రూపాయల డబ్బులు జొన్న పంట రైతులకు కావాల్సింది. అయితే ఈ జొన్న పంట రైతును గత వారం రోజుల్లో కూడా ఈ జొన్న పంట రైతులు తమ అకౌంట్ లో పడతాయని ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పటికి కూడా అధికారుల నుంచి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు తలమడు మండలం సుంకిడి గ్రామంలో సుంకిడి చౌరస్తా వద్ద అంతరాష్ట్ర రోడ్డులపై రైతులు బైఠాయించడం జరిగింది. రైతులకు ఇదే అంశంపై బీఆర్ఎస్ నేతలు ధర్నా కూడా చేపట్టారు. దాంతో ప్రభుత్వం నుంచి ఏమైనా కదలిక వచ్చిందా? ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారా వాళ్ళు? ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ పదే మీ జొన్న పంటకు సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎవరికి కూడా జొన్న పంటకు సంబంధించిన రైతులకు ఈ బకాయిలు వచ్చిన దాఖలాలు మాత్రం కనబడడం లేదు. అయితే గత వారం రోజుల్లో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి అలాగే మార్క్ఫెడ్ ఎండి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా పదే జిల్లా కలెక్టర్ కు ఇటీవల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న సైతం జిల్లా కలెక్టర్ స్వయంగా కలిసి ఈ జొన్న పంటకు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఈ బకాయిలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. అలాగే ఇటు బోతులో కూడా సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. నిన్న మాత్రం ఈ సుంకిడి వద్ద తలమాడు మండలం సుంకిడి వద్ద మాత్రం బీఆర్ఎస్ నేతలు రైతులతో పాటు ధర్నా చేపట్టి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం జరిగింది. ప్రభుత్వము ఇటు అంటే ఈ వానాకాలంలో ఈ ఖరీఫ్ సంబంధించిన వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే సమయంలో ఈ జొన్న పంటకు సంబంధించిన బకాయిలు వస్తే తాము మందులతో పాటు విత్తనాలు కొనేందుకు ఇతరత్ర అవసరాలు తెచ్చుకునేందుకు అవకాశం ఉందని అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం సమయానికి వేయకుండా జాప్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే గత 45 రోజులు కూడా ఎదురు చూసామని ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని చెప్పేసి రైతులు ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఇప్పటికి మాత్రం బీఆర్ఎస్ నేతలు మాత్రము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న గత 10 ఏళ్ల కాలంలో సమయానికి రైతు భరోసా ఇవ్వడం, 2 పంటలకు సరిపడా రైతు భరోసా ఇవ్వడంతో పాటు
ప్రభుత్వమే రైతులు పండించిన పంటలన్నీ కొనడం జరిగింది. ధాన్యాన్ని కానీ జొన్న పంటని కానీ అందులను కానీ ఎప్పటికప్పుడు కొని ఎప్పటికప్పుడే రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని ఇప్పుడు మాత్రం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పడం జరుగుతుంది. సంవత్సరాల కాలం కూడా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం. ఇప్పటికైనా జొన్న పంటలకు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు రైతులు గట్టిగా డిమాండ్ చేస్తుంది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆదిలాబాద్ జిల్లా రైతుల తరపునైతే బీఆర్ఎస్ గలమెత్తింది. జొన్న రైతులకు తక్షణమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆదిలాబాద్ జిల్లా సుంకిడిలో బీఆర్ఎస్ నేతలైతే ధర్నాకు దిగారు. తక్షణమే జొన్నల డబ్బులను చెల్లించకపోతే ఆందోళనను కూడా ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరించారు.